ఒక గ్రామంలో ఓ విద్యార్థి తన గురువు వద్ద చదువుకుంటూ ఉండేవారు. ఒకరోజు విద్యార్థి గురువును అడిగారు, గురువుగారు, నేను జీవితంలో ఎందుకు ప్రతిసారి ఓడిపోతున్నాను? నా కష్టానికి ఫలితాలు ఎందుకు రావడం లేదు? గురు ఏమి చెప్పకుండా అతడిని తోటలోకి తీసుకెళ్లి ఒక అరటి చెట్టు దగ్గర ఆపి అన్నారు, ఏ చెట్టును చూడు, ఈ ఒకేసారి పండ్లు ఇస్తుంది, అవి వాడిపోతాయి. కాని ఈ చెట్టు ఎప్పుడూ తన కష్టాన్ని పట్టించుకోదు. కొత్త చిగురు కొత్త ప్రాణం వెతుకుతుంది. ఏ చెట్టు ఎప్పుడూ ప్రయత్నం ఆపదు. ఈ తన కర్తవ్యాన్ని నిబద్ధగా చేస్తూనే ఉంటుంది. విద్యార్థి ఆశ్చర్యపోయాడిగాడు. అది నిజమే గురువుగారు, కాని నా జీవితం అలా ఎలా మలుచుకోవాలి? గురు సమాధానమిచ్చారు, జీవితంలో ఓట్ములు సహజం, కాని నువ్వు అరచెట్టు మాదిరి ఉండాలి. ప్రతి ప్రయత్నం నీలో కొత్త ఆశలు నింపాలి. ఎంత కష్టపడినా ఫలితం రాకన మనసు పారేక్ ముందుకు సాగాలి. విద్యార్థి ఆ రోజు నుండి తన జీవితంలో ఆపామని పాటిస్తూ విజయాలు సాధించారు. మన ఓటములు ఎదురైన మన కర్తవ్యాన్ని సక్రమంగా చేస్తూ నిరంతరం ప్రయత్నం చేయాలి.